బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం జగన్ కు వివేక సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. 2009లో జగన్ తన తండ్రిని కోల్పోయినప్పుడు మనోవేదన అనుభవించాడని అందులో పేర్కొన్నారు. 2019లో సునీత కూడా అంతే మనోవేదన అనుభవించారని చెప్పారు. తమ కుటుంబంలోని వారి హత్యకు కారణం కావడం మరింత బాధ పెట్టింది అన్నారు. వివేక హత్యకు కారణమైన వాళ్లకు జగన్ రక్షణగా ఉండటం తగునా అంటూ ప్రశ్నించారు. జగన్ను సీఎంగా చూడాలి అని ఎంతో తప్పించిన చిన్నానకే ఇలా జరిగిందని మండిపడ్డారు. జగన్ పత్రిక, టీవీ ఛానల్, పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాట్లాడారని దాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. మా వివేకం చిన్నానను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. చిన్నానను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే, సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో, అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చిన్నానకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్లో, తన ప్రెస్ కాన్ఫరెన్స్లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తూ ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. సీఎం జగన్ కి అయితే వివేక సతీమణి బహిరంగ లేఖ రాశారు. లేఖలో కూడా మా కుటుంబ సభ్యులే హత్యకు కారణమంటూ కూడా కొన్ని స్టేట్మెంట్ అయితే రాసినట్టుగా చూస్తున్నాం. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? ఈరోజు వైఎస్ వివేక సతీమణి సౌభాగ్యమ్మ సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. దీనికి ప్రధాన కారణం కూడా వైఎస్ జగన్ ఇవాళ పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చినటువంటి సందర్భంలో ఈ వివేక హత్యను గుర్తు చేయడంతో పాటు ముఖ్యమంత్రిగా తన బాధ్యతను కూడా సౌభాగ్యమ్మ గుర్తు చేశారు. దాదాపు 5 ఏళ్ళు గడుస్తున్నా కూడా నిన్ను ఎంతో ప్రేమించి నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని పరితపించినటువంటి మీ చిన్నాన్న హత్యకు కారకులైనటువంటి వారికే మరోసారి ఎంపీ పదవిని అప్పగించడం ఎంతవరకు న్యాయం? అలాగే నీ చెల్లెలైనటువంటి ఇటు సునీత కానీ అటు షర్మిల కానీ ఇద్దరు కూడా న్యాయం కోసం పోరాడుతూ ఉంటే వాళ్ళ మీద దాడికి సైతం పాల్పడేటువంటి వ్యక్తులను కూడా వెనకేసుకొని వస్తూ ఉన్నావు. నీ బాధ్యతను గుర్తు చేస్తున్నాను. నీ చిన్నమ్మగా నీకు మరోసారి ఈ విషయాన్ని తెలపడంతో పాటు నిన్ను వేడుకుంటున్నాను. తప్పనిసరిగా వివేక హత్యకు న్యాయం చేయడానికి కృషి చేయాలి. ఒక ముఖ్యమంత్రిగా నీ బాధ్యతను గుర్తు చేయడం పాటు ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేసుకోవాలి. అలాగే నీ కోసము, అలాగే వివేక హత్య కోసం పోరాడుతున్నటువంటి నీ చెల్లెలను కూడా దగ్గర తీసుకొని న్యాయం వైపు ఇప్పటికైనా నిలబడు. నిందితులను అలాగే హత్యకు కారకులైనటువంటి వాళ్ళను రక్షించడంలో నీ పాత్ర కీలకంగా ఉందని చెప్పి బయట జనాలు కూడా అనుకుంటా ఉన్నారు. ఒక చిన్నమ్మగా నా బాధను కూడా నువ్వు అర్థం చేసుకో. 2009లో మీ నాన్న చనిపోయినప్పుడు నువ్వు ఎంత అయితే మనోవేదనకు గురయ్యావో అదే స్థాయిలో ఈరోజు నీ చెల్లెలు సునీత కూడా బాధపడతా ఉంది. ఈ విషయాన్ని నీకెందుకు గుర్తు రావట్లేదు? నువ్వు ఒక అన్నగా నీ బాధ్యతగా ఈ ఇంటికి పెద్ద కొడుకుగా కూడా గుర్తించాలి. అలాగే మీ చిన్నాన్న ఇంత క్రూరంగా చంపబడ్డాడు, ఆ విషయంలో నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నావు? అలాగే నిందితులకు కారకులైనటువంటి వాళ్ళకు ఎందుకు రక్షణ ఇస్తున్నావు? ఈ విషయాన్ని టార్గెట్గా చేస్తూ కూడా సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు అవినాష్ రెడ్డికి, అలాగే జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి మరి లేఖ మీద ఎలాంటి స్పందిస్తారనేది మాత్రం చూడాలి. తప్పనిసరిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినటువంటి సీఎం జగన్ ఈ విషయాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాడా లేదా, ఆ విషయం మీద ఎలా స్పందిస్తారనేది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ముందు నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డినే టార్గెట్ చేస్తూ ఇటు సౌభాగ్యమ్మ కూడా లేఖ ద్వారా మరోసారి సీఎం జగన్కు ఈ విషయాన్ని తెలియజేసే ప్రయత్నం గట్టిగానే చేశారని చెప్పవచ్చు. ఇటు సునీతారెడ్డి కూడా తన తండ్రి కోసం న్యాయ పోరాటంలో భాగంగానే షర్మిలకు అలాగే పులివెందుల అభ్యర్థిగా నిలిచినటువంటి ధ్రువ్ కుమార్ రెడ్డికి సహకరించాలి, మీరు న్యాయం చేయాలి అంటే మీ ఓటు ద్వారానే ఈ విషయంలో
ప్రజలందరూ కూడా గమనించి తమ ఓటు ద్వారా ప్రజాస్వామ్యంలో న్యాయాన్ని బ్రతికించాలని చెప్పి ఒకవైపు సునీత పోరాటం చేయడంతో పాటు ప్రచారం చేస్తూ ఉంది. దీనికి మద్దతుగా అలాగే సీఎం జగన్ను గుర్తు చేస్తూ ఈ లేఖ రాయడం ఇప్పుడు కడప జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెను సంచలనంగా మారబోతోంది అనేది అర్థం చేసుకోవచ్చు కిరణ్మయ్యి. అయితే సురేంద్ర, శత్రువులతో చేతులు కలిపిన వీర వైఎస్ఆర్ వారసులు అంటూ అలాగే మా చిన్నాన్న వివేక హత్య కేసుకు సంబంధించి ఎవరు చంపారు అనేది అటు వివేకాకి తెలుసు, ఆ దేవుడికి తెలుసు, అలాగే పులివెందుల ప్రజలకు కూడా తెలుసు అని చెప్పి కొంత స్టేట్మెంట్లో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు సీఎం జగన్. ఆయన మాట్లాడిన కొద్దిసేపటికి బహిరంగ లేఖ అయితే రిలీజ్ చేశారు. అందులో కూడా కుటుంబ సభ్యులే హత్యకు కారణం కావడం బాధాకరం అని చెప్పి వివేక సతీమణి కూడా రాయడం జరిగింది. అంటే ఆయన చెప్పిన దానికి అది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ బహిరంగ లేఖ రిలీజ్ చేశారనుకోవచ్చా? ఎస్, తప్పనిసరిగా సీఎం జగన్ బహిరంగ సభలో మాట్లాడినటువంటి సందర్భంలో వైఎస్ షర్మిలాను వైఎస్ సునీతను ఇద్దరిని కూడా టార్గెట్ చేస్తూ ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రత్యర్థులతో చేతులు కలిపి మా మీద యుద్ధానికి సిద్ధమయ్యారు, అంటే మా కుటుంబంలో చీలికలు రావడానికి చిచ్చు పెట్టడానికి కారణమైనటువంటి అందరితో కూడా నా చెల్లెలు సైతం కలిసి వస్తున్నారు, నా చెల్లెలను తోడుగా తీసుకొస్తున్నారని చెప్పి సిద్ధం సభలలో ఇటు ప్రొద్దుటూరులో కావచ్చు ఈరోజు జరిగినటువంటి సభలో కూడా జగన్ చెప్పుకొచ్చారు. దీనికి కౌంటర్గానే సౌభాగ్యమ్మ ఈ లెటర్ రాసిందని కూడా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే ఆ హత్యకు కారకులైనటువంటి వాళ్ళతో నువ్వు చేతులు కలిపి వాళ్లకు రక్షణగా ఉండడంతో పాటు న్యాయం కోసం పోరాడుతున్నటువంటి చెల్లెలను కూడా ఈ విధంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు, దీనిపై నువ్వు ఆలోచించు ఒకసారి. ఆ రోజు హత్య జరిగినటువంటి టైంలో మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు హత్య చేశారన్న విషయాన్ని తాము గమనించలేకపోయాము. తర్వాత నీ దగ్గరికి వచ్చినటువంటి సందర్భంలో నువ్వు నీ చెల్లెళ్లతో మాట్లాడినటువంటి మాటలు కానీ అలాగే వాళ్ళతో చెప్పినటువంటి మాటలు కానీ అవన్నీ గుర్తు చేయడంతో పాటు ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతగా మెలుగు అని కౌంటర్గానే ఈ లెటర్ కూడా రాసినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. సీఎం జగన్ చేసినటువంటి ప్రసంగాన్ని గుర్తు చేయడంతో పాటు దానికి కౌంటర్గానే ఈ లెటర్ కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో అవినాష్ రెడ్డి అలాగే వాళ్ళ కుటుంబీకులు అంటే వైఎస్ ఫ్యామిలీలోనే హత్యకు కారకులు ఉన్నారు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. దీన్ని నువ్వు తప్ప అందరూ కూడా ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారని సౌభాగ్యం చెప్పుకొస్తా ఉన్నారు. కానీ దీన్ని అంతరంగా ఉన్నటువంటి విషయాలు చనిపోయిన వివేకాకు అలాగే ప్రజలందరూ కూడా ఆ వివేక హత్యకు కారకులైనటువంటి వాళ్ళందరూ కూడా తెలుసు అని చెప్పి జగన్ మరోసారి గుర్తు చేయడంతోనే దానికి తగ్గట్టుగా ధీటుగానే వైఎస్ సౌభాగ్యమ్మ లెటర్ కూడా రిలీజ్ చేసింది అనేది తెలుస్తోంది కిరణ్మయ్యి. రైట్ సురేంద్ర, మీరు లైన్లో ఉండండి. మనతో పాటు ఇప్పుడు అందుబాటులో విజయవాడ నుండి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, వైఎస్ వివేక సతీమణి అయితే సీఎం జగన్ ఉద్దేశించి ఒక బహిరంగ లేఖను అయితే రాశారు. ఎందుకంటే సీఎం జగన్ పులివెందుల్లో బహిరంగ సభలో అయితే కొన్ని కీలక కమెంట్స్ చేశారు వైఎస్ వివేక హత్యకు సంబంధించి. ఎవరైతే వాళ్ళ బాబాయ్ని హత్య చేశారో వాళ్ళందరినీ విడిచిపెట్టి వీళ్ళు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అలాగే నేనే హత్యకు కారణమని చెప్పిన వ్యక్తిని కూడా వీళ్ళు కాపాడుకుంటున్నారని కూడా కొన్ని కమెంట్స్ అయితే చేశారు. అది మాట్లాడిన కొద్దిసేపటికే బహిరంగ లేఖ కూడా రిలీజ్ చేశారు. దీన్ని ఏ విధంగా చూడాలి? అంతా ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి జరిగినటువంటి ఏదైతే వివేక హత్య ఉదంతం ఉందో దానిలో భాగంగా సునీత ఓ పక్క నుంచి సిబిఐ దర్యాప్తు కోరటమే కాకుండా సుప్రీంకోర్టులో పోరాటం చేస్తుంది. సిబిఐ దర్యాప్తు ముగిసిన తర్వాత కూడా A78 కింద ఎవరైతే వీళ్ళ కుటుంబ సభ్యులని చెప్తూ ఉన్నారో వైఎస్ భాస్కర్ రెడ్డి అదేవిధంగా అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా A78 కింద కూడా అందులో ముద్దాలుగా చేర్చడం కూడా జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించి అవినాష్ రెడ్డి బెయిల్ మీద కంటిన్యూ అవుతున్నారు. మరో పక్క నుంచి భాస్కర్ రెడ్డి కొద్దికాలం జైల్లో ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే ఆయనకి షరతులతో కూడినటువంటి బెయిల్ కూడా మంజూరైంది. సో ఇప్పటివరకు ఈ కేసులో ఉన్నటువంటి 8 మిగతా 6 ఎవరైతే ఉన్నారో అటు దస్తగిరి కావచ్చు, మిగిలినటువంటి వివేకానంద పిఏ కావచ్చు, జయప్రకాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా మన గంగిరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా 1 by 1 అందరూ జైల్లో ఉన్నారు. ఒక్కొక్కరు బెయిల్ మీద విడుదల అవుతున్నారు. ఇందులో ప్రధానంగా ముద్దాయిగా పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో దస్తగిరి మొదటే ఈ గొడ్డల్ని తయారు చేయడం కాడి నుంచి మిగతా అన్ని విషయాలు సహకరించడం దస్తగిరి ఎవరైతే ఉన్నారో దస్తగిరి అప్రూవర్గా మారడం కూడా మనం చూసాం. సో ఈ కేసులో ఇంకా చిక్కుముళ్ళు వెళ్ళలేదు, దర్యాప్తు సక్రమంగా జరగట్లేదు, వివేక న్యాయం జరగట్లేదు అనే అంశంలో సునీత సుప్రీంకోర్టు మెట్టెక్కడం, అక్కడి నుంచి ఆవిడ సిబిఎఫ్ దర్యాప్తు కోరటం, సిబిఐ ఈ కేసుని క్షుణ్ణంగా పరిశీలించడం, ఆ తర్వాత అన్ని కోణాల్లోనూ ఈ కేసును పరిశీలించిన తర్వాత ఈ కేసుకి ముగింపుగానే ఇక్కడ వివేకానందరెడ్డి హత్య కేసులో 78 కింద ఇటు వైఎస్ కుటుంబంలో ఉన్నటువంటి భాస్కర్ రెడ్డిని అదేవిధంగా అవినాష్ రెడ్డిని కూడా చేర్చడం జరిగింది. దాని మీద
ఇంకా విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోర్టులో ఈ అంశాలన్నీ కూడా విచారణ కొనసాగాలి. ఇప్పటివరకు షార్ట్ షీట్లో వేసినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా విచారణలో సిబిఐ తీసుకొచ్చిన అంశాలు కావచ్చు, అన్నీ కూడా సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. దాని మీద సుప్రీంకోర్టు ట్రయల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ లోపే దీనికి సంబంధించినటువంటి వైఎస్ సునీత కావచ్చు, షర్మిల కావచ్చు, ఇదే అంటే ఒక పొలిటికల్ పార్టీలో షర్మిల రాష్ట్ర నాయకురాలుగా ఉన్నారు, ఆమె ఏపీసీసీ అధ్యక్షులుగా కంటిన్యూ అవుతున్నారు. సో ఆమెకు మద్దతుగా నిలబడినటువంటి ఆవిడ అప్పటికే పులివెంద కడప ఎంపీ స్థానానికి పోటీ చేస్తూ ఉన్నారు. అయితే హత్యలో ఉన్నటువంటి ముద్దాయిగా పేరున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డికి మరొకసారి జగన్మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని ఆవిడ తప్పుపడుతూనే హంతకులకి నేరస్తులకి మా కుటుంబంలోని వ్యక్తులే సహకరిస్తున్నారు అంటూ కూడా కొంత కామెంట్స్ హాట్గానే కామెంట్స్ చేస్తూ వస్తున్నారు వైఎస్ షర్మిల. అందులో భాగంగానే అనేక మీడియా సమావేశాల్లో ప్రజెంటేషన్స్ ఇస్తూ వస్తున్నారు సునీత. వివేకానంద హత్యకు సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా ఇప్పటికే షార్ట్ షీట్లో సిబిఐ పొందుపరిచినటువంటి అంశం ఉంది. పొందుపరిచినటువంటి నేపథ్యంలో కూడా మా కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఈ కేసులో మాకు సపోర్ట్ చేయకపోగా మాకు అన్ని విధాలకు కూడా ఇబ్బంది కలిగి అంటే హంతకులకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారని చెప్పనేది వీళ్ళు చెప్పినటువంటి అంశాలు అదే అంశాన్ని ప్రధానంగా చూపిస్తున్నారు. కానీ వీటన్నిటికి కూడా చెక్ పెడుతూ గతంలో వైఎస్ అవినాష్ రెడ్డి కూడా గతంలో కొన్ని పలుమార్లు మీడియా సమావేశం పెట్టి కొన్ని అంశాన్ని లేపడం జరిగింది. దీని మీద ఈరోజు బహిరంగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు మౌనంగా ఉన్నప్పుడు కూడా దీని మీద మాట్లాడడం కూడా జరిగింది. మాట్లాడిన సందర్భంలో కూడా వివేకానంద హత్యకు సంబంధించినటువంటి అంశాలు దర్యాప్తు జరుగుతున్నాయి. హంతకులు ఎవరనేది స్పష్టంగా చెప్పడం కాకుండా హంతకులకు సీట్లు లేదని కూడా ఆయన సైడ్ నుంచి క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.